లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు సైతం పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. బిలాస్పూర్లో జేపీ నడ్డా, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి, జలంధర్పూర్లో హర్భజన్ సింగ్ ఓటు వేశారు. ఇక ఆఖరి దశలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అభిషేక్ బెనర్జీ, మీసా భారతి, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఓటు వేశారు. సంగ్రూర్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరి విడత పోలింగ్ జరుగుతున్న హమీర్పూర్లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిలాస్పూర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించాలని ప్రజలను కోరారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక చివరి దశ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రైట్, ఇదే అంశానికి సంబంధించి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. యూపీలో 13, పంజాబ్లో 13 స్థానాలు సహా మిగిలినటువంటి 8 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఒడిషా అసెంబ్లీకి 42 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటివరకు ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే ఇటు సినీ నటి కంగనా రనౌత్ మండి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్, అలాగే ముఖ్య నాయకులను పోటీ చేసినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఈ చివరి విడతలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 57 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గతంలో బీజేపీ గెలుచుకుంది. సో అదే రకమైనటువంటి ఫామ్ కంటిన్యూ చేసే విధంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో ఆ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 904 మంది అభ్యర్థులు ఈ 57 పార్లమెంటు సీటు కోసం బరిలో ఉన్నారు. సో వీరి తలరాతను ఓటర్లందరూ రాస్తున్నారు. దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు దాదాపు 9 నుంచి 10% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో గత 6వ విడత ఎన్నికల పోలింగ్ కనుక చూస్తే దాదాపు 63 వరకు పోలింగ్ జరిగింది. ఎండవేడిమి కారణంగా దాదాపు చాలా వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేందుకు ఓటర్లంతా కూడా జంకుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కాస్త ఎండ వేడి ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఇంకా మరి మధ్యాహ్నం కల్లా తెలిసేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు ఇప్పటివరకు మనం చూస్తున్నాం నార్త్ ఇండియాలో పూర్తిగా హీట్ వేవ్ కొనసాగుతుంది. వడగాలుల నేపథ్యంలో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఢిల్లీలో కూడా దాదాపు కేవలం 58% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. సో ఎండ వేడి ఖచ్చితంగా పోలింగ్ పైన ప్రభావం కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నది. ఇకపోతే ఇక రాజకీయ విషయాలు కనుక చూస్తే డెఫినెట్గా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నాయి. ఢిల్లీలో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ పంజాబ్లో మాత్రం ఈ 2 కూడా ఒకరిపైన ఒకరి పోటీకి దిగాయి. పంజాబ్లో మొత్తం 13 పార్లమెంట్ సీట్లు ఉంటే 13 పార్లమెంట్ సీట్లు ఈ 2 పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు పోటీకి దిగిన నేపథ్యంలో ఇండియా కూటమిలో ఈ 2 పార్టీల్లో ఎవరు గెలుస్తారనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఈసారి ఆయన హ్యాట్రిక్ కోసం పోరాటం చేస్తున్నారు. సో డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ విజయం సాధిస్తారు అనేటువంటి ఒక ధీమా ఆ పార్టీ వర్గాల్లో కనబడుతుంది. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఆయన ధ్యానం చేశారు. ఆ ధ్యానం కూడా ముగిసింది. ఆయన కూడా ఢిల్లీకి రాబోతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతుంది. సో 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో దేశ ప్రజలందరి దృష్టి కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ఉంది. సో 6:30కు ఈ పోల్ ఫలితాలు రానున్న నేపథ్యంలో ఒక ట్రెండ్ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 2-3 నెలల నుంచి కొనసాగుతున్నటువంటి పోలింగ్ ఈ రోజుతో పరిసమాప్తం కాబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.